సుగాలి ప్రీతి ఇష్యూ పైన ఒక ప్రెస్ మీట్ పెట్టా. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా పద్మావతిపురం ప్యాలెస్ వాళ్ళు వినండి లైవ్లో. నేను మాట్లాడే మాటలన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరిని దాడి చెయ్యను కూడా మాట్లాడను కూడా. నేను మాట్లాడింది ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి. గత ప్రభుత్వంలో టీటీడీ అనేక విధాలుగా దోచేశారు, అనేక విధాలుగా డబ్బులు కాజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళ మనుషుల్ని పంచుకున్నాను టీటీడీలో ప్రతి శాఖలు అని చెప్పా. దానికి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ చెంచాగాలు ఉన్నారు. తిరుపతి మాజీ టీటీడీ చైర్మన్ బీకేఆర్, సారీ ఆయన పేరు మార్చా ఈరోజు టీడీఆర్, ఆయన పేరు టీడీఆర్ అంటే తిరుమలను దోచేసిన రెడ్డి అనేసి. ఇంకో ఆయన ఉన్నాడు చిన్న టీడీఆర్, తిరుపతిని దోచేసిన రెడ్డి అని వాళ్ళ కొడుకు. ఇద్దరు టీడీఆర్లే. ఇప్పుడు మాకు మీరు పేర్లు పెట్టినప్పుడు మేము పేర్లు పెట్టకూడదా? ఇప్పుడు మిమ్మల్ని మేము మాట్లాడినాము, మీరేం చేయాలి, మీరే మాట్లాడాలి. అంతేగాని మీ దగ్గర పనిచేసే కార్ డ్రైవర్లని, మీ బాత్రూమ్లు కడిగే వాళ్ళని, మీ చెంచాగాల్ని, రోడ్లో అది దొంగతనాలు చేసి పిక్ పాకెటర్లని, టౌన్ బ్యాంకుల్లో మద్యం తాగేసి బ్యాంకుల్లో దోపిడీ చేసేవాళ్ళని, కొడుకులు గంజాయి అమ్మితే పట్టుకొని పోలీసులు కాళ్ళు పట్టుకొని విడిపించిన మహిళలు, వాళ్ళు కాదు నా మీద మాట్లాడాల్సింది. ప్రతిసారి టీడీఆర్ గారు చర్చకి సిద్ధం రండి, చర్చకు రండి అన్నాడు. నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగింది, నేను చర్చకు వస్తా. మీరు వస్తారా? ఛాలెంజ్. మీరే రావాలి. మీ పిల్ల దొంగలు కాదు, పిల్ల దొంగలు ఆయన దగ్గర చాలామంది పిల్ల దొంగలు పిక్ పాకెట్ చేసేవాళ్ళు, డకైట్ చేసేవాళ్ళు, 500 మద్యసాలు చేసేవాళ్ళు, మాకే షాపులు కావాలి, మాకే టెండర్లు కావాలని బెదిరించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు, మీరు కానీ మీ కుమారుడు కానీ, పెద్ద టీడీఆర్ కానీ చిన్న టీడీఆర్ కానీ వచ్చి చర్చకు రండి, కూర్చుందాము. మా దగ్గర లిస్ట్ ఉంది, మీరు ఏమేం చేశారు గత ప్రభుత్వంలో, మేమేమేం చేశారు గత ప్రభుత్వంలో చూపిస్తాం. అది పాయింట్. అంతేగాని మేమేమైనా మాట్లాడితే వ్యక్తిగతంగా బాధపడతారు, కానీ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది తెలుసో తెలియదో. మీరు నిన్న అన్నారు, నిన్న మీ సంబంధించిన పిల్ల దొంగలు ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ అనే వ్యక్తి సినిమా టికెట్లు అమ్ముకున్నాడు, ఇంకా టికెట్లు అమ్ముకున్నాడు, అమ్మాయిలు అమెరికాకి, దుబాయ్కి, మలేషియాకి పంపించినాడు అన్నాడు. నేను పంపించిన, ఒకవేళ అమ్మాయిలు దుబాయ్కో మలేషియా పంపించిన వాటిలో నిన్న మాట్లాడిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా? నేను నిజంగా ఒకవేళ అమ్మాయిని దుబాయ్కి, మలేషియాకి, సింగపూర్కి పంపించుంటే దాంట్లో నిన్న మాట్లాడిన వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారా? ఉంటే పోయి కంప్లైంట్ ఇవ్వండి. డిఎస్పీ గారికో, సిఐ గారికో. నేను అడిగా పోయి, సార్ నా మీద కంప్లైంట్ ఏమైనా ఉందా, ఎవరైనా మహిళలను తరలించానేమండి? ఏం లేదు కిరణ్ రాయ్ అన్నాడు. ఉంటే ఇవ్వండి. మీకు అలా మీరు మాట్లాడడం కాదు. ఒక మనిషి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలని చూస్తే దానికి భయపడే వ్యక్తి కిరణ్ రాయ్ అయితే కాదు. ఆల్రెడీ నాకు ఏం చేయాలి మీరంతా చేశారు. ఎన్ని డ్రామాలు ఆడారు గతంలో 6 నెలల ముందు చూసాం. ఒక మహిళను తీసుకొచ్చి నన్ను ఎంతంత చేశారు. నేను అస్సలు భయపడ్ను. గుర్తుపెట్టుకోండి, నేను పవన్ కళ్యాణ్ గారు వెన్నంటూ ఉండేవాడిని, జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాడిని, జనసేన కార్యకర్త కూడా మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడిని. ఓకేనా? తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రతి హిందువుకి మాట్లాడే హక్కు ఉంది. ప్రతి హిందువు కూడా అడగచ్చు, లెక్కలు అడగచ్చు, తప్పులేదు. ఉండిలో డబ్బులు వేస్తాం వల్ల కరుణాకర్ రెడ్డిని అడిగాం మేము, సారీ టీడీఆర్ని అడిగాం మేము, ఆయన చెప్పలేదు మాకు, కాబట్టి మేము చెప్పాము. ఇప్పుడు ఒక పని చేయండి, నాకు సలహా ఇవ్వండి. ఎవరైనా సరే మీరంతా కూడా రేపటి నుంచి మనందరం ఈ ఛానళ్ళు, ఈ కెమెరాలు, ఈ వ్యాపారాలు మానేసి మనం కూడా బస్ స్టాండ్ దగ్గర జిరాక్స్ షాపులు పెట్టుకుందాం, కోటీశ్వర్లు అయిపోవచ్చు.